నిన్న పార్లమెంట్ ఎలక్షన్లకు సంబంధించి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ జరిగినాయి. 102 స్థానాలకు పోటీ జరిగింది. దాదాపుగా ఓటింగ్ పర్సెంటేజ్ మాత్రం గతంలో కంటే తక్కువ జరిగింది. అంటే జనరల్గా ఓటింగ్ పర్సెంటేజ్ పడిపోతున్నది అంటే ప్రజలల్లో అంత ఇంట్రెస్ట్ చూపిస్తలేరు అన్నది అర్థమవుతున్నది. 2014 ఎలక్షన్లను తీసుకోండి, యాంటీ రూలింగ్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు పడ్డది, కరప్షన్కు వ్యతిరేకంగా ఓటు పడ్డది, గవర్నమెంట్ను మార్చే దిశగా ఓటు పడ్డది, మంచి ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది. 2019 ఎలక్షన్స్ తీసుకోండి, ఫుల్ ఎమోషన్స్. పుల్వామా దాడి జరిగింది, కౌంటర్గా భారత్ బాలాకౌట్ దాడి చేసింది, జాతీయవాదం ఒక్కసారి పెళ్ళుబుకింది, నేషనాలిటీ విషయం బయటకు వచ్చింది, ఫుల్ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిపోయింది. ఈసారి అటువంటి ఏం లేవు, ఏ హవా లేదు, ఏ వేవు లేదు, సాదా సీదాగా జరుగుతున్నాయి ఎలక్షన్స్. 2019 ఎలక్షన్స్ పూర్తి వేవ్ ఉన్నది బీజేపీ సైడ్. దాదాపుగా ఎలక్షన్లకు ముందే బీజేపీ విజయం ఖరారైపోయింది. వన్ సైడ్ ఎలక్షన్ జరిగింది. ఎందుకు అంటే పుల్వామా అటాక్, జాతీయవాదం బయటకు వచ్చింది, ఒక వేవ్ ఉండే. ఈసారి మాత్రం అటువంటి వేవ్ ఏది కనబడతలేదు. నార్మల్గా సాదా సీదాగా జరిగింది. సమస్యల మీద ఎక్కువ మట్టుకు ఈసారి ప్రజలు ఓటింగ్ చేయబోతాను, ఓటింగ్ చేసింది కూడా. సమస్యల మీద మెయిన్ ఏంది అంటే 2-3 సమస్యలు. నిరుద్యోగ సమస్య, అన్ఎంప్లాయ్మెంట్ ఒకటి, హయ్యర్ ప్రైసెస్, అధిక ధరలు. ఇగో ఈ 2 విషయాల మీద కంట్రీ మొత్తం ఆలోచించింది. ఈసారి ముద్ద సమస్యల మీదనే ఈసారి ఓటింగ్ జరిగింది. ఇప్పుడు జరిగిన 102 స్థానాలకు కూడా దాదాపుగా ఎటువంటి వేవ్ లేకుండానే జరిగింది. 2 పార్టీల మధ్యలో, ఇటు ఎన్డీఏని తీసుకోండి, ఇటు ఇండియా అలయన్స్ని తీసుకోండి, దాదాపుగా ఈక్వల్గానే జరిగింది అన్న వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఈ 102 సీట్లల్లో తమిళనాడు ఉన్నది. 39 సీట్లకు ఒకటేసారి ఎలక్షన్స్ జరిగినాయి. 39కు 39 డిఎంకే కాంగ్రెస్ అలయన్స్ స్వీప్ చేసేస్తుంది. కాబట్టి ఈ 102 సీట్లల్లో ఎక్కువ మట్టుకు ఇండియా అలయన్స్కి ఉండవచ్చు, ఎందుకంటే సౌత్ కాబట్టి. అయితే ఈ సందర్భంగా ఒక ఆశ్చర్యకరమైన సర్వే బయటికి వచ్చింది. అమేజింగ్, ఒక కొత్త రకమైన సర్వే బయటికి వచ్చింది. అంటే అందరూ ఊహించే విధంగా కాకుండా, ఇటు ఇండియా అలయన్స్ గెలుస్తుందని కొందరు, ఈ ఎన్డీఏ గెలుస్తుంది, నరేంద్ర మోదీ ఫేస్ వాల్యూ ఉంటుంది, తప్పనిసరి మళ్ళీ కూడా గవర్నమెంట్లోకి వస్తుంది థర్డ్ టైం అన్నది ఒక వాదన. ఈ రెండింటిని పక్కకు పెడితే ఇప్పుడు వచ్చే వార్త దేశాన్ని మొత్తము కదిలిచ్చేస్తుంది. అట్లాంటి ఒక కొత్త రిజల్ట్ రాబోతుంది. ఈ సర్వే కనుక నిజమైతే, ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ సర్వే నిజమైతే, ఈ సర్వే చేసింది ఎవరు అంటే యాక్సిస్ మై ఇండియా అనే సంస్థ చేసిన సర్వేగా చెప్తున్నారు. దీని ఎండీ వచ్చి, మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి ప్రదీప్ గుప్తా. అయితే ఇక్కడ చెప్పవలసిన విషయం ఏంటి అంటే, ఈ యాక్సిస్ మై ఇండియా గ్రూపు దీన్ని డిక్లేర్ చేయలే, దీన్ని అధికారికంగా విడుదల చేసిన సర్వే కాదు ఇది. మరీ చెప్పేది ఏంటంటే, యాక్సిస్ మై ఇండియా అధికారికంగా విడుదల చేయలేదు, లీక్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది, లీక్ అయిన సర్వే అనే చెప్తున్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది, సోషల్ మీడియాలో తిరుగుతున్నది. దీని యొక్క వెబ్సైట్ కూడా బయటికి రివీల్ చేసింది. అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, ఇది మన ఇన్ఫర్మేషన్ కాదు, నా ఇన్ఫర్మేషన్ కాదు. దీనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అజయ్ దుబే గారు. ఈ అజయ్ దుబే గారు ఇండియాలో మోస్ట్ ఫేమస్ అనలిస్ట్, విశ్లేషకుడు, ప్రొఫెసర్, మేధావి, ఇంటలెక్చువల్, ఏమన్నానండి అజయ్ దుబే గారిని. ఇండియాలో నెంబర్ 1 అనలిస్ట్. కొంతమంది గ్రేట్ అనలిస్ట్లల్లా అజయ్ దుబే గారు కూడా ఒకరు. నా ఫేవరెట్, నేను బాగా వింటుంటా, ఆయన చదువుతుంటా అజయ్ దుబే గారు చాలా బుక్స్ కూడా రాసిండు. నా ఫేవరెట్ అజయ్ దుబే గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఆయన చెప్పింది కూడా ఏంది అంటే, ఇది యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన అధికారికమైన ఇన్ఫర్మేషన్ కాదు, అధికారికంగా దీన్ని విడుదల చేయలేదు యాక్సిస్ మై ఇండియా, ఇది లీక్డ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పుకుంటూ వచ్చిండు ప్రతిసారి. ఈ యాక్సిస్ మై ఇండియా ప్రకారంగా ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో ఏ
పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, ఏ అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, ఎన్డీఏ అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా, ఇండియా అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా అన్న దాని మీద ఆయన ఒక అంచనా ఇచ్చిండు. అది లీక్డ్ సర్వే, లీక్ అయిందట, అది ఎక్కడనో అది బయటకు వచ్చేసింది, సోషల్ మీడియాలో ఉన్నది ఇది మొత్తం. దీని ప్రకారంగా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో హంగ్ పార్లమెంట్ రాబోతుంది అని చెప్తున్నది ఈ సర్వే. హంగ్ బీజేపీకి వచ్చి ఈసారి ఈ యాక్సిస్ మై ఇండియా వీళ్ళ నుంచి బయటకు వచ్చిన ఈ సర్వే ప్రకారంగా బీజేపీకి 208 to 219 సీట్స్ వస్తున్నాయి. 208 నుంచి 219 సీట్లు వస్తున్నాయి. గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సిన మెజారిటీ 272. పోయినసారి బీజేపీకి ఇండిపెండెంట్గానే 303 సీట్లు వచ్చినాయి. ఇక బీజేపీతో కలిసి ఉన్న ఎన్డీఏ కూటమికి బీజేపీకో 208 to 219 చెప్తున్నది. మిగతా బీజేపీ ఏతర పార్టీలకు, ఎన్డీఏలో ఉన్న పార్టీలకు 35 to 38 చూపిస్తాను, 35 నుంచి 38 సీట్లు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చి ఇండియా అలయన్స్. ఇండియా అలయన్స్లో వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఇండివిజువల్గా 115 to 123 సీట్స్ చూపిస్తాను, 115 to 123. పోయినసారి కాంగ్రెస్ పార్టీకి 40+ వచ్చినాయి, 47 అనుకుంటా. ఇక ఈ ఇండియా అలయన్స్లో ఉన్న మిగతా పార్టీలకు వచ్చి 120 to 138 చూపిస్తాను, 120 to 138 చూపిస్తాను. అంటే ఏ పార్టీకి కూడా మెజార్టీ వస్తలేదు. హంగ్ పార్లమెంట్ ఏర్పడబోతోంది అని ఈ సర్వే చెప్తున్నది. అదర్స్కి వచ్చి 35 సీట్స్ వస్తున్నాయి. మరి ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఒకవేళ కనుక హంగ్ పార్లమెంట్ వస్తే, త్రిశంకు పార్లమెంట్ ఏర్పడితే, అది ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత మరి ఏ పార్టీల నుంచి ఏ పార్టీలకు ఎంపీలను తీసుకుంటారు, ఏ పార్టీల నుంచి ఇంకో పార్టీలకు జంప్ అవుతారో అన్నది దాని తర్వాత విషయం తర్వాత ఉంటుంది, ఆఫ్టర్ కౌంటింగ్ తర్వాత ఉంటుంది. ఇది ఎన్డీఏకి వచ్చి బీజేపీతో కలిసి ఉన్న ఎన్డీఏకి వచ్చి 43% ఓట్ షేర్ వస్తుంది. ఇండియా అలయన్స్కి వచ్చి 42% వస్తుంది. రెండింటి మధ్యలో ఇండియా అలయన్స్ మధ్యలో ఉండే డిఫరెన్స్ ఎంత అంటే 1% ఉన్నది. కాబట్టి ఇది హంగ్ అసెంబ్లీ ఏర్పడే ఛాన్స్ ఉన్నది. అయితే ఈ సర్వేలో ఏ రాష్ట్రాలలో, మొత్తం పూర్తి అన్ని రాష్ట్రాలు కాకుండా కొన్ని మెయిన్ రాష్ట్రాలు, ఏ రాష్ట్రాలలో ఏ అలయన్స్ ఎట్లా సీట్లు వస్తున్నాయని చెప్పిండు. ఫస్ట్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీకి వచ్చి 7 సీట్లు చూపిస్తాను, ఎంపీ స్థానాలు. వైసీపీకి వచ్చి 15 స్థానాలు చూపిస్తాను. ఇండియా అలయన్స్కు అంటే పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల ఉన్నది, అక్కడ కాంగ్రెస్ పార్టీకి 3 స్థానాలు వస్తానని చూపిస్తాను. బహుశా అందులో వైఎస్ షర్మిలది ఉండవచ్చు, కడప నుంచి పోటీ చేస్తాను వైఎస్ షర్మిల. ఇది ఆంధ్రప్రదేశ్ విషయం. నెక్స్ట్ వచ్చి అస్సాంలో మొత్తం స్థానాల సంఖ్య 14 ఉన్నాయి. ఎన్డీఏకి వచ్చి 8 స్థానాలు వస్తున్నాయి. ఈ ఎన్డీఏకు 8 స్థానాలు అంటే మొత్తం బీజేపీకి వచ్చేటి అవి. ఇండియా అలయన్స్కి వచ్చి 4 స్థానాలు వస్తున్నాయి, అంటే ఈ 4 కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి. పోయినసారి 14 స్థానాలల్లో స్వీప్ అవుట్ చేసింది బీజేపీ. అంటే ఈసారి 8 వస్తున్నాయి, అంటే 4 స్థానాలు అక్కడ కోల్పోతుంది బీజేపీ అస్సాంలో. నెక్స్ట్ వచ్చి బీహార్లో వచ్చి 40 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. చాలా క్రూషల్ స్టేట్ ఈసారి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, బీహార్ ఇవన్నీ క్రూషల్ స్టేట్స్, రిజల్ట్ను మార్చే స్టేట్స్ ఇవి. బీహార్లో వచ్చి 40 స్థానాలు ఉంటే ఎన్డీఏకు 21 చూపిస్తాను. ఈ 21లో బీజేపీకి వచ్చి 7 స్థానాలలో బీజేపీ గెలుస్తుంది, మిగతాయి జేడీయూ అంటే నితీష్ కుమార్ పార్టీ. ఇండియా అలయన్స్కి వచ్చి 18 స్థానాలు చూపిస్తుంది. ఈ 18 స్థానాలలో 5 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, 13 స్థానాలలో ఆర్జేడీ తేజస్వి యాదవ్ పార్టీ గెలుస్తుంది, లాలూ ప్రసాద్ యాదవ్. ఇది బీహార్. ఇక ఛత్తీస్గఢ్ తీసుకుంటే, ఛత్తీస్గఢ్లో పార్లమెంట్ స్థానాల సంఖ్య 8 ఉన్నది. పోయినసారి స్వీప్ అవుట్ బీజేపీ. ఈసారి ఎన్డీఏకు అంటే బీజేపీకి 7 స్థానాలు వస్తున్నాయి. ఇండియా అలయన్స్కి 1 స్థానం వస్తుంది, అంటే 1 స్థానాన్ని ఛత్తీస్గఢ్లో ఎన్డీఏ కోల్పోతుంది.
గుజరాత్లో 26 స్థానాలు ఉన్నాయి. పోయినసారి స్వీప్ అవుట్, అది మోదీ గారి అమిత్ షా గారి స్వరాష్ట్రం, అది స్వీప్ అవుట్ పోయినసారి. ఈసారి ఒక్క స్థానం కాంగ్రెస్ గెలుస్తుంది అక్కడ, అంటే బీజేపీ ఒక్క స్థానం కోల్పోతుంది. హిమాచల్ ప్రదేశ్లో 4 ఉన్నాయి పార్లమెంట్ స్థానాలు, పోయినసారి స్వీప్ అవుట్. ఈసారి ఎన్డీఏకి వచ్చి 3 స్థానాలు వస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీకి వచ్చి 1 స్థానం వస్తుంది, అంటే అక్కడ బీజేపీ 1 స్థానం కోల్పోతుంది. కర్ణాటకలో వచ్చి 28 స్థానాలు, పోయినసారి బీజేపీ స్వీప్ అవుట్ అక్కడ. ఈసారి ఎన్డీఏకి 11 స్థానాలు వస్తున్నాయి, అంటే బీజేపీకి. ఇండియా అలయన్స్కి వచ్చి 14 స్థానాలు వస్తున్నాయి, అంటే కాంగ్రెస్. అక్కడ కాంగ్రెస్ ఒకటే ఉన్నది ఇండియా అలయన్స్లో, వేరే పార్టీలు లేవు. 14 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తారు. నెక్స్ట్ వచ్చి కేరళ 20 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఈ 20 పార్లమెంటు స్థానాలలో కూడా కాంగ్రెస్ ప్లస్ లెఫ్ట్ పార్టీ స్వీప్ అవుట్ చేస్తున్నాయి. ఎంపీల మొత్తం 39 స్థానాలు ఉన్నాయి. 39 స్థానాలలో బీజేపీకి 33 వస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీకి 6 స్థానాలు వస్తున్నాయి. పోయినసారి బీజేపీ స్వీప్ అవుట్ ఇక్కడ. మహారాష్ట్ర క్రూషల్ స్టేట్ 48 ఎంపీ స్థానాలు ఉంటాయి ఇక్కడ. ఉత్తరప్రదేశ్ తర్వాత హయ్యెస్ట్ ఉన్న ఎంపీ స్థానాలు ఇక్కడనే. ఎన్డీఏకి వచ్చి 22 వస్తున్నాయి. ఎన్డీఏకు 22 పార్లమెంటు స్థానాలు వస్తున్నాయి, అందులో బీజేపీ 10 స్థానాలు గెలుస్తున్నాయి. అంటే మిగతా చీలిపోయిన శివసేన పార్టీ, చీలిపోయిన ఎన్సీపీ పార్టీ. ఇండియా అలయన్స్కి వచ్చి 24 స్థానాలు వస్తున్నాయి ఇక్కడ. 24 స్థానాలలో 6 స్థానాలు కాంగ్రెస్ పార్టీ, మిగతాయి శరద్ పవార్ ఎన్సీపీ పార్టీ, ఉద్ధవ్ ఠాకరే శివసేన పార్టీ. పోయినసారి శివసేన బీజేపీ కలిసి మహారాష్ట్రలో 48 స్థానాలు ఉంటే 41 స్థానాలలో గెలిచినాయి. ఇక్కడ కూడా బీజేపీకి పెద్ద దెబ్బ, ఎన్డీఏకి పెద్ద దెబ్బ ఇక్కడ మహారాష్ట్రలో. నెక్స్ట్ వచ్చి మణిపూర్లో 2 స్థానాలు ఉన్నాయి, అందులో పోయినసారి బీజేపీ ఒకటి కాంగ్రెస్ ఒకటి. ఈసారి 2 స్థానాలలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఒడిశాలో వచ్చి 21 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి, ఎన్డీఏకి వచ్చి 9 స్థానాలు గెలిచింది. ఇండియా వచ్చి 2 స్థానాలు, బిజు జనతాదళ్ వచ్చి 10 స్థానాలలో గెలుస్తుంది. పోయినసారి ఇక్కడ బీజేపీకి 8 స్థానాలు వచ్చినాయి, ఈడ 1 స్థానం పెరిగింది బీజేపీకి. రాజస్థాన్ క్రూషల్ స్టేట్ 25 స్థానాలు, పోయినసారి బీజేపీ స్వీప్ అవుట్ ఇక్కడ రాజస్థాన్లో. ఈసారి ఎన్డీఏకి వచ్చి 15 స్థానాలలో గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీకి వచ్చి 9 స్థానాలలో గెలుస్తుంది. పోయినసారి 25కు 25 స్వీప్ అవుట్ రాజస్థాన్లో, ఈసారి 15, అంటే 10 స్థానాలలో నష్టపోతుంది బీజేపీ రాజస్థాన్లో. తమిళనాడులో 30 స్థానాలు ఉన్నాయి, డిఎంకే కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తాయి ఇండియా అలయన్స్ కింద. 39కి 39 స్వీప్ అవుట్. వెస్ట్ బెంగాల్ క్రూషల్ స్టేట్ మమతా బెనర్జీ, పోయినసారి ఇక్కడ బీజేపీ 18 స్థానాలలో గెలిచింది, ఈసారి ఎన్డీఏ వచ్చి 14 స్థానాలలో గెలుస్తుంది. ఇండియా వచ్చి 28 స్థానాలలో గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలలో గెలుస్తుంది. ఢిల్లీ వచ్చి 7 స్థానాలు, పోయినసారి బీజేపీ స్వీప్ అవుట్. ఈసారి ఎన్డీఏకు 3 స్థానాలు వచ్చినాయి, ఇండియా అలయన్స్కి వచ్చి 4 స్థానాలలో గెలుస్తున్నాయి. అందులో 1 కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, 3 ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తున్నది. పోయినసారి పుల్వామా అటాక్ జరిగింది, తర్వాత ఇండియా బాలాకోట్ దాడులు చేసింది. ఇంతకుముందు చెప్పినట్టుగా జాతీయవాదం పతాక శీర్షకు పోయింది, హై లెవెల్కి పోయింది జాతీయవాదం, నేషనాలిటీ. ఉద్రేకాలు రెచ్చగొట్టబడినాయి, ప్రజలు మొత్తం వన్ సైడ్ అయిపోయిండ్రు, చాలా పీక్ లెవెల్ పోయింది జాతీయవాదం అనేది, చాలా పీక్ లెవెల్కి పోయింది. డిసైడ్ అయిపోయింది, వన్ సైడ్ డిసైడ్ అయిపోయింది ఎలక్షన్ ముందే. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు, ఈసారి ప్రాబ్లమ్స్ మీద ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇది ఊహించిందే దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఈసారి ఏ వేవ్ లేదు, ఏ వేవ్ కూడా లేదు. ఇది సమస్యల మీద జరిగే ఎలక్షన్స్. ఇది ఇంకోటి 10 సంవత్సరాలు రూల్ చేసింది బీజేపీ. ఏ పార్టీకైనా, ఏ పార్టీ బీజేపీనే కాదు, ఏ పార్టీని తీసుకోండి, ఒక 10 సంవత్సరాలు రూల్ చేసింది అంటే వ్యతిరేకత పెరుగుతుంది, యాంటీ ఇన్కంబెన్సీ పెరుగుతుంది. అట్లనే బీజేపీకి కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది, లేదని కాదు, పీక్ లెవెల్లో ఉన్నది. యాంటీ ఇన్కంబెన్సీ చాలా ఎక్కువ ఉన్నది బీజేపీ పట్ల. అయినా కూడా
హంగ్ అసెంబ్లీ వస్తుంది, ఇన్ని సీట్లతోటి 200 పైన సీట్లతోటి బీజేపీ దానికి కారణము ఓన్లీ నరేంద్ర మోదీ గారు. నరేంద్ర మోదీ గారి ఫేస్ వాల్యూతోటే ఈరోజు కూడా అన్ని సీట్లు వస్తున్నాయి. అదే ఒక్కసారి నరేంద్ర మోదీ గారిని పక్కకు పెట్టి చూడండి, ఇప్పుడు వచ్చే 200+ సీట్లను చూపిస్తాను కదా బీజేపీకి, అందులో సగం సీట్లు కూడా రాకపోవు నరేంద్ర మోదీ గారు లేకపోతే. ఇప్పుడున్న ఎంపీసీలల్లా 50% అబౌవ్ 50% to 75% ఎంపీలు గెలిచేది కేవలం నరేంద్ర మోదీ గారి ఫేస్ వాల్యూతోటి గెలుస్తాను. ఎలక్షన్ మొత్తం ఒక ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ లాగా అయిపోయింది. అమెరికా సిస్టమ్ ఉంటుంది కదా, ఇద్దరు ప్రెసిడెంట్కు పోటీదారుల మధ్యలో జరుగుతుంది ఓటింగ్, మొత్తం అదే జరుగుతుంది ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. సేమ్ నరేంద్ర మోదీ గారు వచ్చినాక అట్లనే జరుగుతుంది. ఈ ఎంపీలందరూ గెలిచేది కూడా అందరూ నరేంద్ర మోదీ గారి ఫేస్ వాల్యూతోటి గెలుస్తాను. ఈరోజు ఇంత వ్యతిరేకత ఉన్నా కూడా ఇన్ని సీట్లు రావడానికి కేవలం మోదీ గారు కారణం, ఫేస్ వాల్యూ కారణం. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ బయటికి తీసుకొచ్చిన అభయ్ దుబే గారు అనలిస్ట్, ఇండియాలో ఫేమస్ అని చెప్పిన కదా ఇంతకుముందే, ఏబీపీ ఛానల్లో రోజు ఈవినింగ్ వస్తాడు, వినొచ్చు మీరు కూడా. ఎవ్రీడే ఈవినింగ్ వస్తాడు, ప్యానల్లో ఒకరికి వస్తాడు. నా బీజేపీకి సపోర్ట్ చేయడు, నా కాంగ్రెస్కి సపోర్ట్ చేయడు, ఏది ఉంటే అది చెప్తాడు విషయం. జనరల్గా చూస్తే ఏబీపీ ఛానల్ అది బీజేపీ సపోర్ట్ ఛానల్, అందులో కూర్చొని కూడా న్యూట్రల్గా మాట్లాడతాడు, ఏది ఉంటే ఆ విషయం చెప్తాడు. ఈ ఒక్క ఛానల్లోనే కాదు, దాదాపుగా ప్రతి ఛానల్లో వస్తారు. ఇండియాలో ఎన్ని ఛానల్లో అన్ని ఛానళ్ళకి ఈయనని పిలుస్తారు. అయితే ఒక వీడియో చేసినామనుకోండి, చేస్తే నువ్వు కాంగ్రెస్ సపోర్టర్వు అంటారు, ఇంకో కొందరు అంటారు బీజేపీ సపోర్టర్వు అంటారు. అయితే ఇప్పుడు నాకు మెసేజ్లు పెడతా అంటారు, నువ్వు కాంగ్రెస్ సపోర్టరు కాబట్టి నువ్వు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తానో ఇట్లా మాట్లాడుతున్నావు అంటారు. నేను ఏ పార్టీకి సంబంధించినోని కాదు, నాకు ఏ పార్టీ కూడా లేదు, నా బీజేపీ కాదు, నా కాంగ్రెస్ పార్టీ కాదు. అయితే వాళ్ళకు వాళ్ళు ఒక క్వశ్చన్ వేసుకోవాలి, నన్ను కాంగ్రెస్ పార్టీ సపోర్టరు అని కామెంట్లలో పెడతా అంటారు. మరి మీరు బీజేపీ సపోర్టర్లా? మీరు బీజేపీ సపోర్టర్లు అయితే లేని తప్పు, నేను కాంగ్రెస్ సపోర్టర్ అయితే తప్పేమున్నది? అది నీ ఇష్టము, ఇది నా ఇష్టం. ఇంకో కొందరు ఏమంటారు, నువ్వు బీజేపీ సపోర్టరు కాబట్టి నువ్వు బీజేపీకి మాట్లాడతావు అంటారు. అవును, నువ్వు కాంగ్రెస్ సపోర్టర్ అయినప్పుడు తప్పు లేకపోతే నేను బీజేపీ సపోర్టర్ని అయితే తప్పేమున్నది? రెండు వాదనలు, నా బీజేపీ సపోర్టర్ని కాదు, నా కాంగ్రెస్ సపోర్టర్ని కాదు. బీజేపీని అంటే కాంగ్రెస్ అంటారు, కాంగ్రెస్ అంటే నువ్వు బీజేపీ అంటారు. ఇది రాంగ్ అభిప్రాయం, తప్పుడు అభిప్రాయం. ఇది మీరు సపోర్ట్ చేసుకుంటే చేసుకోండి, బీజేపీకి చేసుకోండి, కాంగ్రెస్కి చేసుకోండి, ఎవరికైనా చేసుకోండి. కాకపోతే ఏంటంటే విషయం ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చూడాలి. అది ఏదైనా ఏ పార్టీ అయినా ప్రజలకు మంచి చేయాలి, పేదోళ్ళకు మంచి చేయాలి, అన్ఎంప్లాయీస్కు వేలాది లక్షలాది మంది అన్ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు రావాలి. గివే 3 ఎజెండాలు ఉన్నాయి, ఇంతకు మించిన వేరే ఏం లేదు. ఈ ఎన్నడూ ఎవరికి సపోర్ట్ చేయ, నాకు అసలు పార్టీనే లేదు, నేను ఏ పార్టీకి కూడా సపోర్ట్ కాదు. ఇది మొదటి నుంచి, ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి అంతే. ఏ పార్టీకి సపోర్ట్ చేయ, ఏది మంచి చేస్తేగా ఆ పార్టీకి అప్పుడు సపోర్ట్ చేస్తుడే అంతే.